కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఇక ఈ భేటీలో ఓటర్ల జాబితా సవరణ పార్టీ సంస్థాగత అంశాలపై ఆమె కీలక సూచనలు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో సర్ పేరుతో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సర్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ చేస్తూ మళ్ళీ పునరుద్ధరణ వైభవం తీసుకురావాలని చేస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా కాంగ్రెస్ నటరాజన్ భేటీ సమావేశం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు ఏదైతే ఏఐసీ ఇన్ఛార్జి తెలంగాణ ఏఐసీ ఇన్ఛార్జి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నాయకులతో పాటు ముఖ్యమైన నాయకులు అందరూ పిలిచి కూడా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఓటర్ల జాబితా సవరణ పార్టీ సంస్కృత అంశాలపైన ఆమె కీలకంగా సూచనలు చేశారు. ఇంత స్థాయిలో సరిగ్గా పనిచేయని బూత్ లెవెల్ ఏజెంట్లను తక్షణమే తప్పించి వారి ఆ బాధ్యతాయుతంగా పనిచేసే వారిని నియమించాలని కూడా ఆమె కోరారు. అదే నేపథ్యంలోనే కరీంనగర్ నియోజకవర్గంలోనే సుమారుగా 1,00,000 పైచిలకు ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతుందని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులను ఓటర్ల జాబితా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగకుండా జాగ్రత్త పడాలని కూడా కాంగ్రెస్ నాయకులకు ఆమె తెలిపారు. ప్రతి ఒక్క ఓటర్తో పాటు అంటే అర్హులైన ప్రతి ఒక్క ఓటర్కు మద్దతుగా మనం ఉండాలి, ఓట్లు గల్లంతు కాకుండా చూసుకునే నిరంతర ప్రక్రియ మనం పర్యవేక్షించాలని కూడా ఆదేశించారు. నియోజకవర్గంలో ప్రత్యర్థుల కుట్రను తిప్పికొట్టేలా ప్రతి బూత్ లెవెల్ నేపథ్యంలోనే పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని కూడా చూశారు. మొత్తం మీద ఏదైతే సత్పేరుతో తెలంగాణలో సుమారుగా 60 నుంచి 80 లక్షల ఓటర్లు అయితే గల్లంతైతాయి, అవి మళ్ళీ ఓటర్ జాబితాల నుంచి తొలగిపోతాయి. 2022 ఓటర్ లిస్టుల ఉన్న పేర్లే ఇప్పుడు దాని పురావలు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బూత్ లెవెల్ అధికారులు కావచ్చు, బిఎల్ లెవెల్తో అక్కడ అధికారులు కూడా ఆ ఓటర్ జాబితాలో సవరణ చూసిన నేపథ్యంలోనే ఆ ఓటర్ లిస్ట్ లో తన పేరు రాకుంటే పరిస్థితి ఏంటి అంటే వాస్తవానికి కొంత విస్మయానికి గురయ్యే నేపథ్యం ఉంది. ఇప్పటికే పల్లెటూర్లు కావచ్చు, అంటే మండలాల వ్యవహారంలో గ్రామాల వ్యవహారంలో చూస్తే గనక వారికి నిజంగా ఒక కార్యాచరణ రూపొందించి వారికి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ను క్లియర్ చేసే వ్యక్తులు అయితే ఇప్పటికి లేరని చెప్పొచ్చు. నిజంగా ఒక గ్రామాల నుంచి వెళ్ళి ఓటర్ల జాబితాలో పేర్లు రానప్పటికీ 2022 ఓటర్ లిస్ట్ లో వారి పేరు రానప్పటికీ మరి తక్షణం నేను ఎవరిని అడగాలి, నా ఓటు ఎక్కడ పోయింది, నేను 2023 ఓటు వేశాను కదా, మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఓటు వేశాను కదా, నా ఓటు ఇప్పుడు అగపడలేదు ఏంటి, నా పేరు రాలేదని ఆ లబోదిబో అంటున్నటువంటి ఓటర్లు చాలా వరకు ఉన్నారు. కానీ వారికి తక్షణం అంటే మీ ఓటు ఇక్కడ ఉంది, ఇలా ఉంటది అని తెలియపరచడానికి ఎవరైతే సాహసించలేదు, ఇప్పటి వరకైతే వారికి ఒక వివరణ అయితే ఎవరు ఇచ్చిన దాఖలాలు లేవనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సుమారుగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల నుంచి 80 లక్షల ఓట్లు అయితే గల్లంత అవుతాయని ఇప్పటికే అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఒక అనుకుంటున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పటికే సత్పేరుతో ఉన్న నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గాల్లో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడ ఉండి ప్రతి బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడి కరెక్ట్ గా ప్రతి ఓటర్ జాబితాను పరిశీలించి ప్రతి ఓటు ఉన్న వినియోగం ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేపట్టినప్పటికీ మాత్రం ఇదంతా కూడా కాలయాపన జరుగుతుంది. సత్పేరుతోటి ఇప్పటికే చూస్తే గనక చాలా వరకు ఓటర్ లిస్ట్ లో పేర్లు రానప్పటికీ అవన్నీ కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఏఐసీసీ నటరాజన్ మీనాక్షి నటరాజన్ ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలో భాగంగా బిఎల్ అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే కొంతమందిని అంటే బిఎల్ఏలను తొలగించి వారి స్థానంలో అర్హులైన వారిని పెట్టి ప్రతి ఒక్క ఓటర్ కి న్యాయం జరిగేలా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు విధేయులకు ఉన్నటువంటి ఓటర్ల జాబితానే తారుమార్లు అయిపోతుంది. కాబట్టి వారికి మనం ఎంతైనా అండగా నిలవాలని కూడా తను చెప్తున్నా. ఈ నేపథ్యంలోనే కొత్తగా బిఎల్ఏల స్థానంలో కొంతమందిని అంటే ప్రత్యక్షంగా ఇటు పరోక్షంగా తెలిసిన వారిని దాని మీద అవగాహన ఉన్న వాళ్ళని పెడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. విషయాలు రైట్. థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.